వెల్కమ్ టు ఇండియన్ టెక్స్ కమ్యూనిటీ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వర్షిత్. మీరు చూస్తున్నది ఇండియన్ టెక్స్ కమ్యూనిటీ వీడియో కాంటెంట్. మనం ఈ కమ్యూనిటీ ఈరోజు స్పెషల్ డే జూలై 19th స్టార్ట్ చేసాం. అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది ఒక లుక్ తీసుకుందాం. ఫస్ట్ 4.0 టెక్నాలజీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. 4.0 టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీ గురించి కూడా బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం మన కమ్యూనిటీ గురించి తెలుసుకుంటాం, మన కమ్యూనిటీ అనౌన్స్మెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన కమ్యూనిటీ ఎందుకు స్టార్ట్ చేసాం, మన కమ్యూనిటీ మెయిన్ థీమ్ ఏంటో కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన కమ్యూనిటీలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, మన కమ్యూనిటీలో ఒక మెంబర్కి ఎలా ఉండాలో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ టాపిక్తో వెళ్దాం. ఫస్ట్ టాపిక్ మనం అనుకున్నది 4.0 టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేద్దామని. దానికంటే ముందు మనం ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటే మనం ఈ 4.0 టెక్నాలజీస్ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇండస్ట్రీ అనేది మనం కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. ఇండస్ట్రీ అనేది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంటుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది, టెక్ ఇండస్ట్రీ ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీ ఉంటుంది. ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇవన్నీ కామన్గా ఎకానమీని బిల్డ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ ఇండస్ట్రీలో కొన్ని ట్రెండ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అయితే మొత్తం మాన్యువల్గా జరిగేది, ఆ తర్వాత నుంచి కొంచెం ఆటోమేట్ అవుతూ వచ్చింది స్టీమ్ ఇంజిన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి. అండ్ ఆ తర్వాత వచ్చేసి కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ ఫీల్డ్లోకి వచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని రెవల్యూషనైజ్ చేశాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏఐ వస్తుంది. అండ్ మన మెయిన్ థీమ్ కూడా ఇదే. అండ్ ఏఐ అనేది ఇప్పుడు చెప్పాను కదా, మాన్యువల్గా ఉన్నది ఇండస్ట్రీ 1.0. అండ్ తర్వాత స్టీమ్ ఇంజిన్ వచ్చి అంత ఆటోమేట్ చేసిన తర్వాత అది ఆటోమేటెడ్ ఇండస్ట్రీ. దాన్ని మనం లైక్ ఆటోమేటెడ్ ఇండస్ట్రీ అని పిలుస్తాం. అండ్ తర్వాత ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నది కంప్యూటర్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్స్ని కూడా రీప్లేస్ చేస్తూ ఏఐ అయితే ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ అవుతుంది. దీన్ని ఇండస్ట్రీ 4.0 రెవల్యూషన్ అంటారు. అండ్ మనం దీనిలో ఉండే మెయిన్ టెక్నాలజీస్ ఏంటి, ఈ 4.0 టెక్నాలజీస్ ఏముంటాయి అనేది కూడా మన ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం మన కమ్యూనిటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా నేర్చుకున్నది బిల్డ్ చేసుకోవాలి అండ్ మన కెరియర్ని ఎలా సెట్ చేసుకోవాలి ఒక బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే మనం ఏదో ఒక కోర్స్ తీసుకుంటాం, ఏదో ఒకటి నేర్చుకున్న తర్వాత మనం ఏదో ఒకటి బిల్డ్ చేస్తాం అండ్ షోకేస్ చేస్తాం. ఇలా మన లెర్నింగ్ ప్రాసెస్ ఉంటే మన ఫ్యూచర్కి, మన కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ ది సేమ్ వే మనం కోర్సెస్ చేస్తాం మన కమ్యూనిటీలో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. అండ్ ఆ తర్వాత మనం వాటిని యూజ్ చేసుకొని, మనం నేర్చుకున్న కోర్సెస్ని యూజ్ చేసుకొని కొన్ని ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తాం. వెబ్ డెవలప్మెంట్ చేస్తే వెబ్సైట్స్ బిల్డ్ చేయడం, నేర్చుకుంటే ఏ మోడల్స్ బిల్డ్ చేయడం, ఇలా అన్నీ నేర్చుకుంటూ ఉంటాం, బిల్డ్ చేస్తూ ఉంటాం. అండ్ వాటిని మనం సోషల్ మీడియాలో కూడా షోకేస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మన కమ్యూనిటీలో చేస్తాం. మన కమ్యూనిటీ పేరు వచ్చేసి ఇండియన్ టెక్కీస్. ఇది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. జూలై 19th ఏ స్పెషల్ డే ఆఫ్ మై లైఫ్, ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కమ్యూనిటీ మన మెయిన్ థీమ్ వచ్చేసి 4.0 టెక్నాలజీస్ నేర్చుకుంటాం. అండ్ ఇండస్ట్రీకి మనం రెడీగా ఎలా ఉండాలి అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ మనం అందరం కలిసి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కమ్యూనిటీలో మనం ఎలా నేర్చుకుంటాము అనేది మనం ప్రీవియస్గా ఏదైతే సెషన్స్ ఆల్రెడీ కాంటెంట్ రిలీజ్ చేసామో దాన్ని రీక్యాప్ చేస్తాం. అంటే అంత ముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నామో మనం ఒకసారి బ్రీఫ్గా మొత్తం డిస్కస్ చేస్తాం. అండ్ ఆ రోజు మెయిన్ టాపిక్ ఏంటో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనం మెయిన్గా ఆ రోజు జరిగింది మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటాం. ఇలా నేర్చుకుంటే మన కమ్యూనిటీలో మనం నేర్చుకునే కాంటెంట్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ ప్రతిదీ రివైజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కమ్యూనిటీలో ఎలా రిజిస్టర్ అవ్వాలి. అండ్ మన కమ్యూనిటీలో రిజిస్టర్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేసాం. ఆ ఫామ్ ఫిల్ చేయండి, లేదంటే మన వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అక్కడి నుంచి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడీస్కి మీ ఐడి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడితో మనం ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం చేయబోయే వీడియో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. మనం ఈ కమ్యూనిటీలో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నేర్చుకుంటాం. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనేది బేసిక్ థింగ్. సో చాలామంది వేరేగా చెప్తారు వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్సెస్, ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, మీకు ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు ఏమేమి మాట్లాడుకున్నామో సమ్మరైజ్ చేసుకుందాం. మనం ఫస్ట్ అయితే ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేసాం. అండ్ 4.0 టెక్నాలజీస్ ఇంపార్టెన్స్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత మన కమ్యూనిటీ గురించి చెప్పాం. అండ్ మన కమ్యూనిటీలో ఎలా నేర్చుకుంటామో చెప్పాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం నేర్చుకున్న ఎలా బిల్డ్ చేస్తాం ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనే వీడియో అయితే చేస్తున్నాం.
ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ లాస్ట్లో కూడా ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడి నుంచి చెక్ చేసి వీడియోని చూడండి. ప్రోగ్రామింగ్ అంటే ఒక గుడ్ అవుట్లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన కమ్యూనిటీ గురించి ఎలా జాయిన్ అవ్వాలి ఇలాంటి క్వశ్చన్స్ కింద ఫామ్ ఉంటుంది, ఆర్ఎల్స్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. అండ్ మీరు మనల్ని ఇక్కడ ఈ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరైతే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాం. మనం కంటెంట్ డిస్కస్ చేస్తూ ఉంటాం అండ్ మనం నేర్చుకుని బిల్డ్ చేస్తూ ఉంటాం. లెట్స్ లెర్న్ టుగెదర్. బై గైస్.